హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొన్న మా దగ్గరలో ఉన్న నెక్సెస్ మాల్కి వెళ్ళాము. అక్కడ స్టార్టింగ్లోనే ఏదో షో జరుగుతుందని చూస్తే అక్కడ మ్యాజిక్ షో చేస్తున్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు. మ్యాజిక్ షో మనకు కూడా చాలా ఇష్టం కదా. జనరల్గా స్కూల్స్లో చేస్తారు. అప్పుడు చాలా ఎలా చేస్తున్నారని ఇంట్రెస్ట్తో చూస్తాం కదా. మేము కూడా చాలాసేపు చూసాము. ఆ తర్వాత మళ్ళీ ఒక లేడీ వచ్చి రింగ్స్తో చేశారు డ్యాన్స్. అది కూడా చాలా బాగుంది. మీకు కూడా ఇలా మ్యాజిక్ షోలు అంటే ఇష్టమా? అక్కడ పిల్లలే కాదు, చాలామంది పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మ్యాజిక్ అంటే అందరికీ ఇష్టం కదా. నాకు కూడా చాలా ఇష్టం. అలా చూసిన తర్వాత అలా క్రిస్మస్ కాబట్టి ఆ రోజు చాలా సెలబ్రేషన్స్ చేసినట్టున్నారు మాల్స్లో. అలాగే తర్వాత ఒక లేడీ వచ్చి ఒక రింగ్స్తో మ్యాజిక్ షోలా చేసింది. చాలా బాగా చేసింది ఆవిడైతేని. ఒక్కొక్క రింగ్స్తో అలా డ్యాన్స్ చేయడం చాలా కష్టం కదా, కానీ చాలా బాగా చేసింది ఆవిడ, చాలా ఈజీగా. అయితే ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇలా రింగ్స్తో చేయడం దగ్గర నుంచి చూడడం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది చూస్తున్నప్పుడు. నేనే కాదు, చాలామంది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇలాంటిది అయితే నేను టీవీ షోలే చూడడం కానీ రియల్గా ఎప్పుడూ చూడలేదు. మ్యాజిక్ అనేది మామూలుగా జనరల్గా ఎక్కడైనా చేస్తారు కదా, కానీ ఇలా చేయడం చాలా గ్రేట్. అసలు అన్నీ ఒకసారి రింగ్స్ వేసుకుని చాలా బాగా చేశారు ఆవిడైతే. తర్వాత మళ్ళీ ఒక రిబ్బన్లా ఉన్న దాంతో కూడా తిప్పి చాలా బాగా చేశారు. తర్వాత కాసేపు మేము అలా కూర్చుని చూసాము. అలా ఎక్కువసేపు అలా తిప్పడం చాలా కష్టం కదా, కానీ చాలాసేపు చేశారు. ఒక గంట సేపు అలా చేస్తూనే ఉన్నారు ఆవిడ. చాలా బాగా చేశారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి రియల్గా చూసారా? లేకపోతే నా అలాగే టీవీలో చూసి ఇదే ఫస్ట్ టైం రియల్గా చూడడమా? రియల్గా చూస్తే ఆ థ్రిల్లింగ్ వేరేలా ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ పెయింటింగ్ షో జరుగుతుందంటే వెళ్ళాము. అలాగే పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే వెళ్ళాము. ఎవరైనా చిన్నపిల్లలు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. మా దేవంష్కి కూడా చాలా ఇష్టం పెయింటింగ్ అంటే. ఏదో పిచ్చి గీతలు గీస్తానే ఉంటాడు ఇంట్లోని. తను కూడా ట్రై చేశాడు. ఒక స్కూల్ వాళ్ళ స్కూల్ గురించి చెప్పడానికి ఇలాగా ప్రోగ్రామ్ కింద పెట్టారు. మనకైతే ఇంటికి వచ్చి మా స్కూల్లో జాయిన్ చేయండి అంటారు. ఇక్కడ అలా కాదు, ఏదన్నా మాల్స్లో కానీ అలా కానీ చెప్తారు వచ్చి. అప్పుడు వాళ్ళు పెయింటింగ్ వేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే చిన్న చాక్లెట్ ఇచ్చి అలాగే వాళ్ళ స్కూల్ గురించి కూడా చెప్పి మన నెంబర్స్ తీసుకుంటారు, మనకి ఇంట్రెస్ట్ అయితే జాయిన్ చేయమని. చాలామంది చిన్నపిల్లలు కూడా వేశారు పెయింటింగ్. వేసిన తర్వాత ఒక చిన్న చాక్లెట్ ఇచ్చారు. చాక్లెట్ అంటే పిల్లలకి ఇష్టం కదా. చాక్లెట్ తీసుకొచ్చిన తర్వాత మేమైతే షాపింగ్కి వెళ్ళాము. అక్కడ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము. సంక్రాంతి వస్తుంది కదా, సో షాపింగ్ చేసాం కాసేపు అలాగా. మ్యాక్స్లో పిల్లలకి బాగుంటాయి బట్టలు, అందుకే మా బాబు చూద్దామని వెళ్ళాం. కానీ తను మాత్రం ఎంతసేపు టాయ్స్తోనే ఉంటాడు. తనకి చాలా ఇష్టం టాయ్స్ అంటే. సో నేను కూడా చూస్తున్నాను. తర్వాత నేను ఇయర్ రింగ్స్ చూసాను, చాలా బాగున్నాయి అవి అయితే. కానీ చాలా కాస్ట్ ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని ఇయర్ రింగ్స్ అంతే కాస్ట్లో ఉంటాయి ఇక్కడ. కానీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగుంది. లాస్ట్కి నాకైతే నచ్చి ఇయర్ రింగ్స్ ఒక సెట్ తీసుకున్నాను. అవి చాలా బాగున్నాయి. తర్వాత కొంచెం ఆకలి వేస్తుందని పైన ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఇదేదో అరబిక్ షవర్మా అంట. మా హస్బెండ్ ఎప్పుడు ఇంతే, ఎప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తాడని తీసుకొస్తాడు. ఆ వైట్ సేమ్ మైదా పిండి వాటర్లో వేసుకొని తిన్నట్టుంది. అస్సలు బాగాలేదు. కొత్త ఫుడ్ ట్రై చేయడం కన్నా మనకు తెలిసిన ఫుడ్ తినడం బెటరు. ఇలా కొత్త ఫుడ్ తింటే దాని టేస్ట్ అస్సలు బాగోవు. ఏదో కొన్ని పర్లేదు కానీ కొన్ని అస్సలు బాగోవు. అది ఇచ్చిన తర్వాత ఒక చిన్న చపాతీ ఇచ్చాడు. అది కూడా 4 పీసెస్ కట్ చేసి, ఒక 4-5 చికెన్ ముక్కలు, ఒక టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, కీరా ముక్కలు కూడా ఇచ్చాడు. నాకైతే అస్సలు నచ్చలేదు, నేను తినలేదు. మా హస్బెండ్ మా బాబు ఏదో అలా తిన్నారంతే, నాకు నచ్చలేదు. తర్వాత ఫుడ్ కోర్ట్ పక్కనే ఒక టాయ్ షో ఉంటుంది. అక్కడైతే చాలా బాగుంటాయి షాప్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటాయి. బొమ్మలు చాలా చాలా బాగుంటాయి. మా అబ్బాయికి చాలా ఇష్టం. మనం అక్కడ కొనుక్కోపోయినా లెస్ ప్లే అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు. అక్కడ ఆడుకోవడానికి కొన్ని బయట పెట్టుంటారు, అలా ఆడుకోవచ్చు. టాయ్స్ చాలా కాస్ట్ ఎక్కువ. కనీసం ఒక
1500 నుంచే స్టార్ట్ అవుతాయి. అది కూడా చిన్న చిన్న బొమ్మలు. ఇక్కడ మ్యాక్సిమం ఒక 20,000 దాకా ఉంటుంది. ఒక టాయ్ వచ్చి చాలా కాస్ట్గా ఇక్కడ టాయ్స్, కానీ చాలా బాగుంటాయి, చాలా క్వాలిటీ ఉంటాయి టాయ్స్. మా బాబుకి మాల్కి వెళ్తే ఖచ్చితంగా ఈ షాప్కి వెళ్ళాలి, ఈ షాప్కి వెళ్ళి కాసేపు ఆడుకుంటాడు. ఎప్పుడన్నా మొన్న ఒకసారి ఒక టాయ్ తీసుకున్నాను, తను కావాలి అని ఏడుస్తుంటే అప్పుడు మాత్రమే. అది కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ టాయ్స్, కానీ ఇక్కడ ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఇలా ఒక్కొక్క టాయ్కి సంబంధించి ఒక్కొక్కటి బయట పెడతారు, దాంతో మనం ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. మేము వెళ్ళిందే నైటు, అప్పటికే 10 అయిపోయింది. మా బాబు రమ్మంటే అసలు ఆ షాప్లో నుంచి అస్సలు రాలేదు, చాలా లేట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత పీస్ మిఠాయి అంట, షుగర్ క్యాండీ. ఈ షుగర్ క్యాండీ అయితే అసలు చాలా టూ మచ్. మేము కొనుక్కున్నప్పుడు 20 రూపీస్, అదైతే 150 రూపీస్ అంట. స్క్రీన్ మీద వస్తుంది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. అంటే పెద్దదైతే పెద్దది, చిన్నదైతే చిన్నది. 100 నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. మా బాబు అయితే 150 తీసుకున్నాడు, ఆ బ్లాక్ టైప్ కలర్లో. ఎన్ని మోడల్స్ వచ్చేసినాయో క్యాండీస్లో కూడా. అలా మనం ప్రెస్ చేయగానే మనకు కావాల్సింది అక్కడ అవుతుంది. 20 రూపీస్ది 150 రూపీస్ ఎట్టు కొనుక్కుంటే చాలా కాస్ట్ కదా. అంతే పిల్లలతో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి. మనం తినే షుగర్ క్యాండీలా అయితే లేదు, ఆ నోట్లో పెట్టుకోగానే మొత్తం అంత టేస్ట్ అయితే లేదు, నార్మల్ టేస్ట్లోనే ఉంది అది. ఓకే, పర్లేదు. ఇలా పీస్ మిఠాయి కూడా ఇంత కాస్ట్లో ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు. ఒక 50 అంటే పర్లేదు, కానీ 100 నుంచి స్టార్టింగే. 100, 150, 200 వరకు ఉంటుంది మన ఈ పీస్ మిఠాయి. ఇదే మాల్లో ఫస్ట్ టైం పెట్టడం అంట, అందుకే అంత కాస్ట్ ఉందేమో మరి. తర్వాత కొన్ని ఫ్రూట్స్ తీసుకుందామని వెళ్ళాము. ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాం. అప్పటికే చాలా లేట్ అయింది కదా. బయట రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తే లాస్ట్లో మా దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి తెచ్చుకున్నాము, అది కూడా క్లోజ్ చేసేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆ చిన్న బాక్స్ ఇస్తే అదే తెచ్చుకొచ్చాం. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.